ఇది నా శరీరం. ఇది అనేకుల కొరకు చిందించబడుతున్న నా నిబంధన రక్తము. మీలో ఒకరు నన్ను అప్పగిస్తారు. నిన్ను అప్పగించడమా? మేమెలా నిన్ను అప్పగిస్తాం? అది ఎన్నటికీ నిజం కాదు. నిన్ను ప్రతి చోట వెంబడిస్తూ మీతో కలుసున్నాం. అవును, ఎవరు అటువంటి పని చేస్తారు? అవును, ఎవరు? ఎవరు? యాకోబు. అది నువ్వే కదా? ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను ఎన్నటికీ ఎలా చేయను. నేను సిలువ వేయబడతాను. మీరందరూ నా విషయమై అభ్యంతరపడతారు. ఏంటి? కానీ 3 రోజుల తరువాత నేను తిరిగి లేస్తాను. అప్పుడు మీకంటే ముందుగా గలిలయకు వెళ్తాను. ఏంటి, ఈ రాత్ర? దానికి అర్థమే లేదు. మేమెందుకు నిన్ను విడిచిపెడతాము? మేమందరం నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు నీకు తెలీదా? అవును. నీ కొరకు నా ప్రాణమైనా ఇస్తాను. మేమందరం కూడా. నా నిమిత్తం నీ ప్రాణమిస్తావా పేతురు? కోడి కుయ్యక ముందే నన్నెరుగునని ముమ్మారు చెప్తావు. అలా ఎన్నటికీ జరగదు. నీతో చనిపోవాల్సి వచ్చినను నిన్ను ఎన్నడూ విడువను ప్రభు. మేము కూడా. ఈ రాత్రికి మనమందరం గెత్సేమనికి వెళ్ళి ప్రార్థన చేద్దాం.